హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకున్నాను. సో అది కూడా 3 o'clockకి ట్రేడ్ తీసుకున్నాను. ఆల్రెడీ 800 పాయింట్స్ మిస్ చేశాను. మిస్ అంటే కొన్ని కారణాల వల్ల ట్రేడ్ అయితే తీసుకోలేదు. సో మంచి అవకాశం కూడా వచ్చింది. సో నాకు 12:30 టైంలో కూడా అవకాశం వచ్చింది. సో ఆ టైంలో కూడా నేను కొన్ని కారణాల వల్ల తీసుకోలేదు, టెక్నికల్గా అదర్ ప్రాబ్లమ్స్ వల్ల. సో నేను లాస్ట్కి 3 o'clockకి కరెక్ట్గా షార్ప్గా ఒక స్టాప్ లాస్ పెట్టాను. సో ఈ ఏరియాలో తీసుకున్నాను. ఎంట్రీ షార్ప్గా 500కి కాల్ సైడ్ తీసుకున్నాను. 48,500 ఎట్ ద మనీ దగ్గర తీసుకున్నాను. సో ఒక 5 minutesలోనే టార్గెట్ అంటే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. సో మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా కొద్దిగా వెయిట్ చేస్తే మనకి 2000 దాకా వచ్చి ఉండేది. సో సమ్హౌ ఓన్లీ 1 ట్రేడ్ తీసుకున్నాను. సో మంచి బ్రోకరేజ్ తక్కువే, అన్ని రూల్ ప్రకారంగా తీసుకున్నాను. సో చూద్దాము. సో ఈ విధంగా ట్రేడ్స్ చేయడానికి ట్రై చేద్దాము డైలీ. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే పుల్ బ్యాక్ దగ్గర డౌన్ సైడ్ వచ్చింది మార్కెట్, రీట్రేస్మెంట్ అన్నట్టుగా. అది కూడా 3 o'clock టైంలో. సో కంపల్సరీగా మళ్ళా రివర్స్ తీసుకుంటుందని పుల్ బ్యాక్ దగ్గర అని మళ్ళీ కాల్ సైడ్ తీసుకున్నాను. అది లాజిక్. చిన్న స్టాప్ లాస్ పెట్టేసి సో అది ఫ్రెండ్స్, మీకు లాజికల్గా ఎంట్రీ ఎగ్జిట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ విధంగా స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయడానికి ట్రై చేశాను. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా
వాల్యుబుల్ కంటెంట్ ఉంటే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో ఇది ఒక లాంగ్ జర్నీ. సో ట్రేడింగ్ జర్నీలో మనతో పాటు ఒక 300 రోజులు ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు మనతో ట్రావెల్ చేయొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.